బూర రేపే బుధవారం రేపు రాగి చెంగి ఆకుతో ఈ చిన్న పరిహారం పాటించండి. గంటలో మీకు ఉండే దరిద్రబాధలో తొలగిపోతాయి. గండాలన్నీ గట్టి ఎక్కుతాయి. బుధవారం అంటే గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. బుధవారం రోజు గణపతిని పూజించిన, గణపతి అష్టోత్తరాలు చదివిన, ఓం గం గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, గణపతి అంటేనే మన సాంప్రదాయాల ప్రకారం ముందుగా గణపతికి పూజలు చేసిన తర్వాతే ఇతర శుభకార్యాలను జరపటం ఆనవాయితీ. ఏ శుభకార్యం అయినా, ఏ మహోత్సవం అయినా, ఏ కార్యక్రమం అయినా, ఏ పూజా విధానం అయినా, ఏ షాప్ ఓపెనింగ్ ఉన్నా, ఇతర ఏ పండగలు ఉన్నా, పప్పాలో ఉన్న ఖచ్చితంగా ముందుగా అక్కడ గణపతిని పూజించవలసిందే. ఆ తరువాతే ఇతర కార్యక్రమాలు మొదలు పెట్టవలసింది. ఎందుకంటే గణపతిని విఘ్నేశ్వరుడు అంటారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ముందుగా పూజించటం వల్ల మన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు, నిండు నూరేళ్ల జీవితానికి నాంది పలికే వివాహ బంధంలో కూడా ఖచ్చితంగా గణపతి పూజ ముందుగా చేశాకే వివాహాది శుభకార్యం యొక్క ఇతర కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటారు. అంతేకాదు, ఏ ప్రారంభోత్సవంలోనైనా ముందుగా ఉండవలసింది గణపతి యొక్క విగ్రహం, గణపతి యొక్క ప్రతిమ. ఇంతటి గొప్ప మొదటి స్థానం గణపతి పొందారు. కాబట్టి గణపతికి ఖచ్చితంగా పూజలు చేస్తూ ఉంటాము. అలాంటి గణపతికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం. ఈ బుధవారం రోజున గణపతిని ఒకే ఒక్క ఎర్రని మందారం పుష్పంతో పూజించండి. గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించండి. ఇలా పూజించడం వల్ల లక్ష్మీదేవి, గణపతి యొక్క అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి. డబ్బుకి ఏ లోటు ఉండదు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక గణపతి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఇక డబ్బుకి కానీ, జీవితంలో ఎలాంటి కష్టాలు కాని ఉండవు. డబ్బుకి ఏ లోటు రాదు. చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉందా అంటే అది డబ్బు సమస్య అని చెప్పుకోవచ్చు. ప్రతి మనిషి ఎంత కష్టపడినా అది డబ్బు కోసమే. ఈ ప్రపంచంలో ఎంత ఎక్కువ మనీ ఉంటే అంత ఎక్కువ గౌరవం, అంత ఎక్కువ ఆనందం. ఈ ప్రపంచంలో డబ్బుతో అన్ని కొనలేము అని అంటారు చాలామంది. కాకపోతే ప్రతిదానికి డబ్బు అనేది అవసరం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే ఈ రోజు కూడా ఆర్టిఫిషియల్ గానే అయిపోతున్నాయి. ప్రేమ కూడా మనకు ఎవరిని ఉండైనా స్వచ్ఛమైన ప్రేమను పొందుతున్నాము అంటే అక్కడ డబ్బు ఉన్నప్పుడే ఒక హ్యాపీనెస్ అనేది ఏర్పడుతుంది. ఆ విధంగానే ఒక అందమైన ప్రేమ అనేది వస్తుంది. కాబట్టి డబ్బు అనేది ప్రతి ఒక్కదానితో ముడిపడి ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే మన చుట్టూ రకరకాల కారణాలు రకరకాల సమస్యలు ఉంటాయి. మరి ఆ ప్రతి సమస్యకి ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా డబ్బే కారణమవుతుంది. ఇలా మనకు ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెట్టేది డబ్బు. ఇక ఈ డబ్బు ఒకటి లేకపోతే మన చుట్టూ మొత్తం శూన్యం. మన సొంత బంధువులు కూడా దూరమైపోతారు. అంతేకాదు, మనం బాగుపడుతున్నాము అంటే ఓర్వలేని కళ్ళు, మనం చెడిపోతున్నాము అంటే ఎంతో నవ్వుకుంటూ ఉంటారు. వీరికి బాగా అయింది అన్నట్లుగా. ఇక అదే విధంగా కొంచెం ఎదుగుదల స్టార్ట్ అయింది అంటే నరదృష్టి, నరుల చూపు, నరుల కన్ను పూర్తిగా మనపైనే ఉంటుంది. ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు అనేవి మనకు పండితులు వివరించారు. పరిహార శాస్త్రపరంలో ఎన్నో రకాల శాస్త్రాల్లో పరిహారాన్ని ఏ విధంగా చేయాలి, ఏ పరిహారం వల్ల ఏ సమస్య తొలగిపోతుంది అని కూడా పరిహార శాస్త్రంలో చాలా స్పష్టంగా లెక్కించారు పెద్దలు. అయితే మన పూర్వకాలంలో పెద్దలంతా కూడా ఇలా మన చుట్టూ ప్రక్కల ఉండే కొన్ని మొక్కల యొక్క ఆకులు, అదే విధంగా మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే పరిహారాలు చేసి వాటి నుండి చెడును మొత్తం తొలగించుకునేవారు. అందుకే అవి ఎప్పటికీ కూడా ప్రసిద్ధిలో ఉన్నవి. చాలామంది డబ్బులు ఎన్నో ఖర్చుపెట్టి వాటిని తొలగించుకుంటూ ఉన్నారు. అంటే దపె తెలిసిన వారి దగ్గరికి వెళ్లి వారితో చేయించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే నాచురల్ గా మన ఇంట్లో ఉండే వస్తువులతోటి, మన చుట్టుపక్కల ఉండే వస్తువులతోటే ఈ నరదృష్టిని అనేది మనం తొలగించుకోవచ్చు. ఈ నరదృష్టి అనేది చాలా రకాలుగా చెబుతుంటారు. సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే ప్రతిరోజు దిష్టి తీస్తూ ఉంటారు. అలాంటిది మనుషుల మనమంతా నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అదంతా మరి మా కంటికి కనిపిస్తుందా అంటే కనిపించదు. కంటికి కనిపించకుండా గాలి అనేది మనకు ఏ విధంగా ఊపిరిని అందిస్తుందో, మన ప్రాణాన్ని ఏ విధంగా నేర్పుతుందో, అదే విధంగా మన చుట్టూనే ఉంటూ మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల సమస్యను కూడా క్రియేట్ చేస్తుంది ఈ చెడుగాలి వల్ల మనం చాలా రకాలుగా నష్టపోవాల్సి ఉంటుంది. అంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ చెడుగాలి ఒకసారి మన చుట్టుప్రక్కల వచ్చింది అంటే ఇక మనలో కోపం, బిపి అన్ని
పెరిగిపోతాయి అంటే ఇప్పుడు గొడవ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక అదే విధంగా భార్యాభర్తల మధ్య గొడవ తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకపోవడం ఇలా చేతికి మాటికి గొడవలు పడుతూ ఉంటే ఇక దైవం యొక్క అనుగ్రహం అసలు కలగనే కలగదు. మరి ఈ దుష్టశక్తుల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే కేవలం రాగి ఆకు ఇక వేదిక రాగి చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా వీధికి ఒక రాగి చెట్టుని పెట్టుకోండి, పెంచుకోండి. ఈ రాగి చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అత్యధికంగా ఆక్సిజన్ని అందించే చెట్లలో రాగి చెట్టు మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే రావి చెట్టు నుండి అత్యధికంగా ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది అని సైంటిస్టులు కూడా వివరించారు. అందుకే కాసేపు మీరు రావి చెట్టు కింద కూర్చున్నట్లయితే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, మనకే తెలియకుండా వస్తుంది. ఇలా రాగి చెట్టుని వీధి ఒకటి పెంచుకోవడం వల్ల మన వీధిలోకి చెడుగాలి కూడా ఎక్కువగా రాదు అనమాట. ఇక యంగా ఉంటారు. ఏదైనా పూజల సమయంలో, వ్రతాల సమయంలో కూడా రాగి చెట్టుకు ఒక చెంపడు నేను సమర్పించి ఒక 5 పోగుల తెల్ల దారాన్ని చుట్టి 5 ప్రదక్షిణాలను చేసి ఒక్క దీపాన్ని రాగి చెట్టు కింద వెలిగించండి. ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. సాక్షాత్తు పురాణాల ప్రకారం చూసుకుంటే త్రిమూర్తులు ముగ్గురు కూడా రాగి చెట్టులో ఉంటారు అని, రాగి ఆకు దీపం పెడితే ఏ దైవమైన మెచ్చుతారు అని పురాణాలు వివరిస్తున్నాయి. అంతేకాదు రావి చెట్టులో జ్యేష్ఠాదేవి కూడా ఉంటుంది అని, ఆ జ్యేష్ఠాదేవి ఎవరైతే రావి చెట్టును పూజిస్తారో అలాంటి వారి ఇంటి లోపలికి లను అని సాక్షాత్తు విష్ణుమూర్తితో వివరించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. మరి రేపు బుధవారం రోజు రాగి ఆకు రాగి చెమ్ముతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. రాగి చెంబు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాగి చెంబు కూడా ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరంగా కూడా మేలును చేస్తుంది. ఈ రోజుల్లో రాగి వాడకం చాలా తగ్గిపోయింది. రాగి చెంబులో, రాగి గ్లాసులో పూర్వం నీరు తాగేవారు రాగి బిందెల్లో నీరును పట్టుకునేవారు. అంటే రాగి బిందెలు నీటిని స్టోర్ చేసేవారు. ఆ నీటిని తాగటం వల్ల వారి శరీరంలో రాగి శాతం అనేది, కాపర్ అనేది అధికంగా ఉంది. వారికి ఎలాంటి మచ్చలు, మొటిమలు వంటివి ఉండేవి కాదు. హెయిర్ ఫాల్ అవ్వటం ఆ వంటివి కూడా ఉండేవి కాదు. పుష్కలంగా బలంగా హెయిర్ పెరిగేది. అదే విధంగా వారికి ఎలాంటి మచ్చలు, మొటిమలు వంటివి లేకుండా ఉండేవి. మరి ఈ రోజుల్లో ఈ సమస్యకి అసలు కారణం ఏమిటి అని చూస్తే కాపర్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో తగ్గిపోతుంది. తద్వారా హెయిర్ ఫాల్ అవ్వటం, జుట్టు తొందరగా తెల్లబడటం, మన శరీరం పైన పింపుల్స్ రావడం, మచ్చలు, మొటిమలు పంటికి రావడం వీటికి ప్రధాన కారణం ఇది అన్నమాట. సో మరి ఇది ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. రావి అనేది ఈ లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మనం కలశాన్ని పెడుతూ ఉంటాము. ఎన్ని బంగారు కలశాలు ఉన్న, ఇత్తడి, వెండి కలశాలు ఉన్న మనకు రాగి అనేది సాంప్రదాయ బద్ధమైనటువంటిది. రాగి చెమ్ములు కలశం పెట్టినప్పుడే లక్ష్మీదేవి సంపూర్ణంగా మనల్ని దీవిస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి. మరి ఈ రాగి చెమ్ముతో ఏమి చేయాలి అంటే ముందుగా మీ దగ్గరలో ఉండే రాగి చెట్టు దగ్గరికి వెళ్లి కింద పడిన ఒక రాగి ఆకును తెచ్చుకోండి. అది చినుకులు వంటివి లేకుండా చూసుకోండి. దానిని శుభ్రంగా కడగండి. గంధం బొట్టుని పెట్టి కుంకుమ బొట్టుని పెట్టండి. దానిని ఈశాన్యం దిక్కున పెట్టి ఆకుపైన గుప్పెడు ఉప్పుని పొయ్యండి. ఆ ఉప్పు పైన రాగి చెంబును పెట్టి అందులో నీటిని పోసి ఒక రూపాయి కాయన్ని వేసి ఒక ఎర్రని మందారం పువ్వు కానీ, గన్నేరు పువ్వు కానీ వేయండి. లేదా గులాబీ పువ్వు అయినా పర్వాలేదు. అది ఎక్కడికెళ్ళి జరుపు రంగులో ఉండాలి. అలా పువ్వులు వేశాక దానికి ఒక నమస్కారం చేసుకుని, మీ ఇంట్లో గొడవలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అని మీకు ఏ సమస్య ఉంటే దానిని ఒకసారి వివరించండి. ఆ తర్వాత మీరు యథావిధిగా వెళ్లి నిద్రించండి. ఈ పరిహారం రాజ్య సమయంలో చేయండి. ఈ ఈశాన్యం దిక్కు అంటే లక్ష్మీదేవి, గణపతి, కుబేర స్వామి యొక్క నివాస స్థానం. వారి ముగ్గురి అనుగ్రహం పొందాలి అంటే ఈ విధమైనటువంటి పరిహారం రేపు చేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. ఇక ఏదో ఒక తెలియని శక్తి మీ ఇంట్లోకి ప్రదర్శిస్తుంది, ధనం ఆకర్షింపబడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి అందులో ఉన్న ఉప్పుని, రాగి ఆకుని పారే నీటిలో వేయండి. అలా పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కుని ప్రదేశంలో కానీ వేయండి. ఆ రూపాయి కాయన్ని మీరు బీరువాలో దాచుకోండి. ఈ నీటిని తులసిపోయింది. ఇలా చేయటం వల్ల డబ్బు ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆలని టాప్ చేయండి. ధన్యవాదాలు.